హలో అండి. మనం ప్రీవియస్ క్లాస్‌లో కాన్సెప్ట్ ఆఫ్ డెసిమల్ నంబర్స్, టైప్స్ ఆఫ్ డెసిమల్ నంబర్స్, హౌ టు కన్వర్ట్ ద డెసిమల్ నంబర్స్ టు ఫ్రాక్షన్స్ ఇవన్నీ చూసేసాం. సో ఎవరైనా గనక ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే నేను లింక్ ఐ బటన్‌లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో వితౌట్ ఎనీ డిలే ఇవాల్టి క్లాస్‌లోకి ఎంటర్ అయిపోదాం. సో ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నామంటే కాన్సెప్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్ అండి. సో వాట్ ఆర్ కాన్సిక్యూటివ్ నంబర్స్? ఫస్ట్ కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఏం లేదండి, ఏవైనా కొన్ని నంబర్స్ అనేవి లైక్ సెట్ ఆఫ్ నంబర్స్ అనేవి సీక్వెన్స్ లో కనుక రాస్తే, ఒక లాజిక్ యూజ్ చేసి కనుక రాస్తే, దోస్ ఆర్ కాల్డ్ కాన్సిక్యూటివ్ నంబర్స్. లెట్స్ సే సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, 1 2 3 4 సో ఆన్. ఓకే, సో దీస్ ఆర్ కాన్సిక్యూటివ్ నంబర్స్. ఎందుకు అనంటే హియర్ ఇవి the difference between the two numbers is 1, which means they are forming a constant difference. Okay, so this consecutive number set is natural number set. Okay, so if we write the numbers as 2 4 6 8 10 so on, what is this set called? Here the difference between the two numbers is 2. Okay, so this set is సెట్ ఆఫ్ ఈవెన్ కాన్సిక్యూటివ్ నంబర్స్. ఎందుకంటే అన్ని నంబర్స్ కూడా ఈవెన్ గా ఉన్నాయి. సో ఈ నంబర్స్ అనేవి సెట్ ఆఫ్ ఈవెన్ కాన్సిక్యూటివ్ నంబర్స్ గా రాసుకోవచ్చు. అదే ఒకవేళ నంబర్స్ కనుక 1 3 5 7 9 11 సో ఆన్ ఇలా గనక రాసుకుంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది సేమ్ 2 ఉందండి. బట్ దీస్ నంబర్స్ ఆర్ ఆడ్ నంబర్స్, సో వీ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ సెట్ ఆఫ్ ఆడ్ కాన్సిక్యూటివ్ నంబర్స్. ఓకే, so this is even odd consecutive number set, this is even consecutive number set, this is natural numbers or consecutive numbers. Okay, అర్థమైంది అనుకుంటాను వాట్ ఆర్ కాన్సిక్యూటివ్ నంబర్స్ అనేవి. సో 3 సెట్స్ అనేవి మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటాను. సో మీకు ప్రాబ్లమ్స్ కి యూజ్ అయ్యే లాజిక్ ఏంటంటే, సెట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్ అని కనుక ఎక్కడైనా కనిపిస్తే యూ కెన్ టేక్ ద నంబర్స్ యాజ్ x మైనస్ 1 x ప్లస్ 1. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసేసుకోండి. ఇక్కడ కనుక మనకి x ప్లస్ లో 2 ఉంటే వాట్ ఈస్ దిస్ నెంబర్ బికమ్స్ 2 మైనస్ 1, ఇట్ బికమ్స్ 1 హియర్, అండ్ 2 ప్లస్ 1 ఇట్ బికమ్స్ 3 హియర్. సో ఈ 3 నంబర్స్ అనేవి కాన్సిక్యూటివ్ నంబర్స్ అవునా కదా అండి? ఎస్, దీస్ 3 నంబర్స్ మేక్ కాన్సిక్యూటివ్ నంబర్స్. సో ఇలా మనం నంబర్స్ అనేవి కన్సిడర్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ కి యూజ్ చేసేయచ్చు. అదే ఒకవేళ సెట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని ఏదైనా క్వశ్చన్ లో కనుక మీరు చూస్తే యూ కెన్ టేక్ దమ్ యాజ్ x ప్లస్ 2 అండ్ హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ x మైనస్ 2. ఓకే, ఒక నెంబర్ ని కన్సిడర్ చేసుకొని దానికి 2 డిఫరెన్స్ చేయాలి, 2 ప్లస్ చేయాలి, అప్పుడు మీకు ఐదర్ ఈవెన్ నంబర్ సెట్ ఆర్ ఆడ్ నంబర్ సెట్ వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఆడ్ నంబర్ సెట్ కన్సిడర్ చేశాను అనుకోండి. లెట్స్ టేక్ దిస్ x as 3 హియర్. ఓకే, సో 3 కి మైనస్ 2 చేస్తే ఏమొస్తుంది? మనకి 1 వస్తుంది. అండ్ 3 కి ప్లస్ 2 చేస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓకే, సో దిస్ సెట్ బికమ్స్ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్ సెట్. ఓకే, సిమిలర్ గా మనం కనుక 4 తీసుకుంటే 4 minus 2 it makes 2 here, and 4 plus 2 it makes 6 here. So this is consecutive even number set. ఓకే, సో ఇప్పుడు అర్థమయ్యాయి అనుకుంటాను హౌ టు డూ ది ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఆర్ కాన్సిక్యూటివ్ నంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్, కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ అనేవి. సో ఇప్పుడు మనం సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలా చేసేయాలో చూసేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ చూసేయండి. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ 87. ఓకే, సో ఇక్కడ మనకేమి ఇచ్చారు? ఆడ్ న్యాచురల్ నంబర్స్. సో మనం కన్సిడర్ చేయాల్సిన సెట్ ఆఫ్ నంబర్స్ ఏంటండి? లెట్ ద నంబర్స్ బి x మైనస్ 2 x అండ్ x ప్లస్ 2. ఓకే, ఇక్కడ ఏమని అడిగారు? సమ్ అని అన్నారు. అంటే ఈ 3 నంబర్స్ యొక్క సమ్ అనేది మనకి 87 అని ఇచ్చారు. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్, ఈ మూడిట్లో గల స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో సమ్ అంటే ఏం చేస్తాం? మనకి ఉన్న 3 నంబర్స్ ని జస్ట్ యాడ్ చేసేస్తాం. x మైనస్ 2 x ప్లస్ 2. ఓకే, ఈ -2 అండ్ +2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ మూడిటి సమ్ ఏమని ఇచ్చారు? మనకి 87. ఓకే, మైనింగ్ ఏమున్నాయి? 3x. ఓకే, ఇట్ ఇంప్లైస్ 3x is equals to 87. ఓకే, so x, what do we get here? 87/3. okay, so it is nothing but 3 2s are 3 9s are, so 29. ఓకే, సో మనం అనుకున్న నంబర్స్ ఏంటండి? x మైనస్ 2. x మైనస్ 2 అంటే మనకి ఏమొస్తుంది? 29 మైనస్ 2 which is 27. అండ్ x ప్లస్ 2 అంటే మనకి ఏమొస్తుందండి?
29 plus 2, which is 31. So the numbers are 27, 29, 31. So clear ga what is the smallest number here? 27. అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో జస్ట్ మనం ఇక్కడ ఈ నంబర్స్ ని కన్సిడర్ చేయడమే మెయిన్ పార్ట్. ఆ తర్వాత మీకు ఈ సొల్యూషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఇస్ 54. కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అన్నారు. సేమ్ ఇలాగే తీసుకోవాలి నంబర్స్. x-2, x అండ్ x+2. ఇక్కడ ఏమన్నారు? సమ్ అన్నారు. సో జస్ట్ యాడ్ దెమ్ అప్. x-2 ప్లస్ x+2 is 54. ఓకే, మళ్ళీ ఈ -2 అండ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ రిమైనింగ్ వాట్ డు వి హ్యావ్ హియర్? 3x. ఓకే, ఇక్కడ నేను x అనేది ఈవెన్ నెంబర్ అనుకున్నానండి. ఇక్కడ నేను x అనేది ఆడ్ నెంబర్ అనుకున్నాను. సో ఈ సెట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. మనం అనుకునే x నెంబర్ ని బట్టే ఈ సెట్ లో ఉన్న నెంబర్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ నేను ఈవెన్ అనుకున్నాను. ఓకే, సో 3x is 54. That implies x, what do we get here? 54/3, which is 18. Okay, so x value వచ్చేసింది. What is the value of x-2 here? 18 minus 2, it is 16. And x+2 is 18 plus 2, it is 20. Okay, so the numbers are 16, 18, 20. So the greatest number here is 20. ఓకే, సో క్లియర్, అర్థమైంది అనుకుంటాను. ఇంకొక సమ్ చూసేద్దాం. సో ఈ క్వశ్చన్ చూసేయండి. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈస్ 87. ఇక్కడ ఈవెన్ ఆడా అని ఏం చెప్పలేదు. సో లెట్స్ టేక్ ద నంబర్స్ యాజ్ x-1, x అండ్ x+1. ఓకే, ఇక్కడ నేను x అనేది ఈవెన్ ఆర్ ఆడ్ ఏది అనుకోవట్లేదండి. ఇట్స్ జస్ట్ ఎ న్యాచురల్ నంబర్. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్ అనేది మనకేమని ఇచ్చారు? 87. సో x-1 ప్లస్ x ప్లస్ x+1, ఓకే, is equals to 87. So on cancelling this one and this one, what do we get here? 3x. 3x is equals to 87. That implies x is equals to 29. And that implies x minus 1, what do we get here? 29 minus 1, we get here it as 28. And x plus 1, what do we get here? 29 plus 1, it is 30. Okay, so the numbers are 28, 29 and 30. Clear? So find the numbers అన్న చోట we got all the 3 numbers. ఓకే, సో మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. వాట్ ఆర్ కాన్సిక్యూటివ్ నంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్, కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దోస్ 3. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం వీటి బేస్ చేసుకొని ఇంకా మోడల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో చూసేద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.